నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. 2035 దేశ ప్రజలకు ఒక కొత్త అనుభవాన్ని పంచబోతోంది. ప్రజలకు నేచర్ హారబుల్ మూవీ చూపించడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా భౌగోళిక స్వరూపంలో వచ్చే భౌతిక మార్పులతో పాటు ఆర్థిక, సాంకేతిక, సామాజిక మార్పులు భవిష్యత్తును స్వర్గ నరకాల రెండింటినీ మిక్స్ చేసి చూపించడానికి కాలం ప్రణాళికలు వేస్తోంది. నగరాలను ముంచేలా సముద్రాలు ఉగ్రరూపమెత్తుతాయి. నదులు వాటి దిశను మార్చుకొని ఊళ్ల మీద పడతాయి. ఇదిలా ఉంటే టెక్ ఎరాలో పెరిగే నిరుద్యోగం ఒకవైపు, మేధో సైబర్ ఉగ్రవాదుల దాడులు మరోవైపు, దేశ సరిహద్దుల మధ్య యుద్ధాలు, సాంకేతిక విప్లవం, సమాజ రూపాంతరం ఇవన్నీ కలిసిన భవిష్యపు చిత్రపటం ఇది. ఒక కళను అందంగా అందిస్తూ కాలి కింద మట్టిని లాగేసి సముద్రంలోకి నెట్టేస్తుంది. ఈ కథనం మాత్రం ఒక కళ కాదు, ఒక భయానకమైన దృశ్యం. ఇది శాస్త్రం చెప్పే హెచ్చరిక, మానవ అనుభవం చెప్పే పాఠం. 2035 డేంజర్ జోన్ ఇన్ ఇండియా కంటెంట్కు సంబంధించి నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. రెండు 2035 నాటికి ప్రపంచమే అధునాతనంగా మారిపోతోంది. మన దేశంలో కూడా చాలా వరకు పనులు యంత్రాలే చేస్తాయి. కృత్రిమ మేధస్సు ఓ అడుగు ముందుకు వేస్తుంది. వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత కారణంగా అంతటా అశాంతి నెలకొంటుంది. ధనవంతులు అంగారకుడి వైపు వెళ్లటానికి అంతా సిద్ధం చేసుకుంటారు. అంగారకుడిపై కొత్త ప్రపంచాన్ని నిర్మించే పని జరుగుతుంది. ధనవంతులంతా అంగారక గ్రహానికి వలసలు వెళ్తారు. భూమిపై మానవాళి తాళలేనంత వేడి పెరిగిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని స్మృతులు, ఆలోచనలు, వ్యక్తిత్వం డిజిటల్ సర్వర్స్లో భద్రపరుస్తారు. ఈ టెక్నాలజీని ఎలాన్ మస్క్ సిద్ధం చేస్తున్నారు. రోబో ద్వారా జీవిస్తూ ఉండగలిగే అవకాశం ఉంటుందంటున్నారు. రానున్న 10 ఏళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అద్భుతాల వెనుక మానవ ప్రపంచం అనుభవించే కష్టాలను చూస్తే గుండెలదిరిపోతాయి. పచ్చని ప్రకృతి, మెల్లగా పారే నదులు, నిండైన సముద్రాలు, జీవకోటి జీవన చక్రానికి అవసరమైన ప్రకృతి వనరులు. భూమి వాతావరణంలో పాంచభౌతిక శక్తులు మన ఊపిరిలా కనిపించకపోయినా ప్రతిక్షణం మన బతుకును మలుస్తాయి. ఈ నేపథ్యంలోనే 2035లో భారతదేశం ఒక కొత్త సవాల్ను ఎదుర్కోనుంది. అదే ఎల్నినో, లానినో అనే సముద్రం, ఆకాశం కలిసిన శక్తుల ఆట. ఇవి ఒకవైపు కరువు ముప్పును, మరోవైపు వరదల విపత్తును తెచ్చిపెడుతున్నాయి. ఎల్నినో వస్తే పశ్చిమ, మధ్య భారతంలో వర్షాభావం, రైతు ఆకాశం వైపు ఆశతో చూసే రోజులొస్తాయి. కానీ ప్రతి ఎల్నినో తప్పనిసరిగా కరువే అని కాదు. సముద్రాల మధ్య ఇంకో ఆటగాడున్నాడు, ఇండియన్ ఓషన్ డైపోల్. అది కొన్నిసార్లు ఎల్నినో దెబ్బను బలహీనపరుస్తుంది. లానినో వస్తే వర్షాలు ఎక్కువ, అంటే అవి అదుపులేని వర్షాలు. తక్కువ రోజుల్లోనే అధిక వర్షం పట్టమే ఇక్కడ పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో నదులు ఉప్పొంగుతాయి, నగరాల వీధులు నదులుగా మారతాయి. మన ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖ నగరాలతో పాటు మరెన్నో సముద్ర నదీ తీర నగరాలు నీటితో మునిగిపోయే అవకాశం ఎక్కువ. 2035లో వర్షాల తీరులో అసమానత మరింత తీవ్రమవుతుంది. ఒక పక్క పంటలెండిపోతుంటే మరోపక్క వరదలు ముంచెత్తుతాయి. ఇది వాతావరణ మార్పు తెచ్చే ద్వంద్వ స్వరూపం. ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతుంటే మరోవైపు చావుమేళం మోగుతుంది. రెండు దృశ్యాలను ఏకకాలంలో చూపించే కాలం, కఠిన హృదయాన్ని ప్రతి ఒక్కరూ కళ్లారా చూడాల్సొస్తుంది. ప్రకృతిలో ఋతుధర్మాలు దారి తప్పుతాయి. హీట్ వేవ్స్ ఎక్కువ అవుతాయి. అంటే ఋతువులకు సంబంధం లేకుండా దీర్ఘకాలం ఉండే ఎండాకాలం. ఈ అనుభవాలు గతంలోనే సాధారణమయ్యాయి. 2035కి రాగానే వీటి తీవ్రత, వ్యవధి రెండూ పెరుగుతాయి. మనిషి శరీరం తట్టుకోలేని వెట్ బల్బ్ టెంపరేచర్ రోజులు సాధారణమవుతాయి. హిమాలయ ప్రాంతం మరో పెద్ద ముప్పు. హిమానదాలు వేగంగా కరుగుతాయి. ఒక్కసారిగా గడ్డకట్టిన మంచు నీరుగా మారి విరిగిపడి కిందున్న లోయల్లో ఊహించని వరదలు రావచ్చు. 2035లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం మెల్లగా పెరుగుతుంది. కానీ తుపానులప్పుడు అది అకస్మాత్తుగా పెరిగి బంగాళాఖాతం తీరంలో ఉన్న పట్టణాలు మరింత సున్నితంగా మారతాయి. ఇది కేవలం వాతావరణ కథ కాదు, ఇది మన జీవన విధానం, మన ఆహార భద్రత, మన ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తు.
ప్రకృతి మనకు బతుకు చిత్రాన్ని తలకిందులు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న దశాబ్ద కాలంలో ప్రకృతి నిబంధనలు మారుతున్నాయి. మనిషి కల్పించిన కార్బన్ మబ్బులు వాతావరణ సమీకరణలను వక్రీకరిస్తాయి. 2035 నాటికి భారతదేశం ముందు నిలబెట్టే అతిపెద్ద సవాళ్లు ప్రకృతి విపత్తుల తాకిడి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఈ రెండు మహాసముద్రాల గుండెల్లో భయంకరమైన తుఫాన్లు పుడతాయి. 2020లో అరేబియా సముద్రం కాస్త శాంతంగా ఉంది. కానీ ఇప్పుడు అది వేడెక్కింది. అరేబియా సముద్రంలో తుఫానులు మరింత బలంగా, మరింత తరచుగా వస్తూ ఉంటాయి. గతంలో గుజరాత్ తీరాన్ని తాకిన తుఫాను లాంటి విపత్తులు 2035లో మరింత భీకరమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతం మాత్రం ఎప్పటిలానే తుఫానుల పుట్టినిల్లు. కానీ ఇప్పటి తుఫానుల కేటగిరీ 4, కేటగిరీ 5 స్థాయి దాకా బలపడతాయి. తీర ప్రాంత నగరాలైన కోల్కతా, విశాఖపట్నం, కాకినాడ సముద్ర అలల దెబ్బకి మరింత బలహీనంగా మారతాయి. గతంలో కాకినాడ దగ్గర కోరంగి ఉప్పెన మాదిరి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2035లో వర్షాలు తక్కువ రోజుల్లో ఎక్కువగా కురుస్తాయి. దీని అర్థమేంటంటే ఒక నెలలో పడాల్సిన వర్షం 2 రోజుల్లో పడుతుంది. ఫలితంగా నగరాలు మునుగుతాయి. చెన్నైలో 2015 వరదలు, హైదరాబాద్లో 2020 వరదలు అవి కేవలం ట్రైలర్ మాత్రమే. 2035లో ఇవి తరచూ జరిగే ఘటనలు. ముంబైలో రైళ్లు ఆగిపోవడం, రోడ్లు నదులుగా మారటం సాధారణ వార్త అవుతుంది. ప్రకృతి ఇచ్చే ముప్పుల్లో ఇంకో పెద్దది హీట్ వేవ్స్. భారతదేశం ఇప్పటికే వేడి దేశం. కానీ 2035లో వేడి, తేమ కలయికతో వెట్ బల్బ్ టెంపరేచర్ 35 డిగ్రీల సెల్సియస్ దాటే రోజులు రావచ్చు. అంటే ఏంటంటే మనిషి శరీరం చెమట ద్వారా శరీరాన్ని చల్లబరుచుకోలేని స్థితి. దీని ఫలితంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం నగర సమస్య కాదు. వ్యవసాయం చేసే రైతులు, కూలీలు, భవన నిర్మాణాలు పనిచేసే కార్మికులు వీరే అత్యధికంగా బలవుతారు. క్లౌడ్ బర్స్ట్ వల్ల స్వల్పకాలంలోనే భారీ వరదలకు కారణమయ్యే ప్రకృతి వైపరీత్యాలను ముందుగా అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్, కిష్తార్ నుండి కామారెడ్డి వరకు ఈ క్లౌడ్ బర్స్ట్ వరదల వలన 67 మంది చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 200 మందికి పైగా మిస్ అయ్యారు. టూరిస్టుల యాత్రలన్నీ ఆగిపోయాయి. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాల్లో వచ్చిన ఫ్లడ్స్ వలన ధారాలి గ్రామంలో 5 మరణించారు. 50 మందికి పైగా మిస్ అయ్యారు. రాష్ట్రంలో సుమారు 1200 నుంచి 1400 గ్రామాలు నీళ్లతో నిండిపోయాయి. దాదాపు 3.5 లక్షల మందికి పైగా ప్రజలు బాధితులయ్యారు. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 30 మందికి పైగా మరణించారు. ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలు, ఢిల్లీ, ఇతర ప్రాంతాలు క్లౌడ్ బర్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర రూపం దాల్చాయి. దీంతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. సుమారు 10,000 మంది బాధితులయ్యారు. రాజస్థాన్ బుండీ జిల్లాలో బానాస్ నదీ తీరాన 234 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు, వ్యవసాయ భూములు, గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి. 10 మంది అత్యవసర పరిస్థితిలో చిక్కుకున్నారు. గతంలో ఏపీలో విజయవాడ, తెలంగాణ ప్రాంతాలు ఎలాంటి వరదలను చవిచూశాయో అంతకు 100 రెట్ల ప్రమాద ఘంటికలు 2035లో దేశం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటివరకు దేశ ప్రజలు అనుభవించిన వరదలు కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి విపత్తుని తట్టుకుని నిలబడగలమా అనేది మానవ చరిత్ర ముందు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. భూమి వాతావరణంలో అన్ని ఎల్నినో లేదా లానినో దశలు ఒకేలా ఉండకపోవచ్చు. వాటిలో కొన్ని కామన్గా ఉండొచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఎల్నినో పీరియడ్లో దాదాపు 0.2 సెంటీగ్రేడ్ పెరుగుతాయి. లానినో సమయంలో 0.2 సెంటీగ్రేడ్ తగ్గుతాయి. ఇది పోతే అది, అది పోతే ఇది అన్నట్టు ఉంటుంది వాతావరణ పరిస్థితి. ఎల్నినో పోతే లానినా, లానినా పోతే ఎల్నినా, ఏదో ఒకటి మానవ ప్రపంచాన్ని పీడిస్తుందనేది ఇక్కడ స్పష్టమవుతోంది. ఒకవేళ న్యూట్రల్ ఫేజ్ వస్తే మానవ ప్రపంచానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టే అనుకోవడానికి అవకాశం లేదు. ఏదొచ్చినా గెట్ రెడీ అంటూ చివరకు ప్రకృతితో కూడా పోటీ పడి మనిషి బతకాల్సిందే. ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలది కేవలం అందం కాదు, అవి మన జీవనాధారం. కానీ గ్లేసియర్లు వేగంగా కరుగుతున్నాయి. కొండల మధ్య ఏర్పడిన హిమ సరోవరాలు ఒక్కసారిగా విరిగిపడి కిందున్న లోయల్లో ఊహించని వరదలొస్తాయి. 2023లో సిక్కిం చూసిన విపత్తులు కేవలం హెచ్చరికలు మాత్రమే. 2035లో ఇవి మరింత తీవ్రమవుతాయి. మరో నిశ్శబ్ద విపత్తు మానవ లోకాన్ని చుట్టేస్తుంది. సముద్ర మట్టం పెరుగుదల. దీని ప్రభావం క్రమంగా పెరుగుతుంది. కానీ తుఫానుల సమయంలో ఎత్తైన అలలు తీర ప్రాంతాలపై మరింత ముప్పు తెస్తుంది.
ముంబై, చెన్నై, కోల్కతా ఈ 3 నగరాలు 2035లో సముద్ర అలల దెబ్బతో తరచూ పోరాడతాయి. ప్రకృతి మనకు హెచ్చరిక ఇస్తోంది. ఇది కేవలం విపత్తుల గణాంకం కాదు, ఇది మనిషి ప్రాణాలు, మనిషి కష్టాలు, మన భవిష్యత్తు. ఇదిలా ఉంటే మరోవైపు ఏఐ సాంకేతిక విప్లవం జనజీవితానికి అతిపెద్ద ముప్పును తీసుకొస్తుంది. ఇది ప్రజా జీవనాన్ని స్తంభింపచేసే రోజులు మానవ చరిత్రకు పరిచయం అవుతాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి ఒకవైపు తన శక్తిని చూపిస్తే మరోవైపు మానవుడు సాంకేతికతతో కొత్త యుగానికి అడుగు పెడుతున్నాడు. 2035 ఇది కేవలం వాతావరణ మార్పుల సంవత్సరమే కాదు, ఇది సాంకేతిక విప్లవ దశకం కూడా. 2020లో ఏఐ మన జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ 2035లో అది మన ఊహల కన్నా ఎత్తుగా, లోతుగా ప్రవేశిస్తుంది. అంతేకాదు, రానున్న ఒక దశాబ్ద కాలంలో ఏఐ మన జీవితాన్ని ఆక్రమిస్తుంది. విద్యార్థులకు ఏఐ ట్యూటర్లు వ్యక్తిగతంగా బోధిస్తాయి. తరగతి గదిలో టీచర్ల స్థాయి తగ్గిపోతుంది. డాక్టర్లకు ఏఐ అసిస్టెంట్లు రోగ నిర్ధారణలో సహాయపడుతున్నాయి. రైతులకు ఏఐ ఆధారిత సలహాలు, విత్తనాల ఎంపిక నుండి పంట కోత వరకు మార్గదర్శకత్వం ఇస్తున్నాయి. ప్రభుత్వానికి ఏఐ ముందస్తు హెచ్చరికలిస్తుంది. వరదలెక్కడొస్తాయో, ఏ ప్రాంతంలో వ్యాధులు వ్యాపించొచ్చో ముందే చెప్తున్నాయి. ఏఐ వలన ఎంత లాభాలున్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలున్నాయని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు క్వాంటమ్ టెక్నాలజీ వస్తోంది. కొత్త ఉద్యోగాల సృష్టి పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల స్థితి దుర్భరంగా మారుతుంది. అదే సమయంలో ఏఐ నూతన ప్రశ్నలు కూడా రేపుతోంది. డీప్ ఫేక్ వీడియోలు నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చూపిస్తాయి. ప్రైవసీ హక్కు మరింత సున్నితంగా మారుతుంది. మరి ఏఐ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో నైతికత మానవాళికి పెద్ద సవాలుగా మారుతుంది. ఇది మనిషిని చాలా ప్రమాదకర స్థితికి నెట్టేస్తుంది. ఈ ఆపద నుండి మానవ ప్రపంచం బయటపడటం అనేది జరిగే పని కాదు. మనిషి తనను తాను ఉన్నతంగా ఎదిగే క్రమంలో తనకు తెలియకుండానే పతనమవుతాడు. ఇదిప్పుడు అర్థం కాదు. ఇప్పుడు మనం చూస్తుంది కేవలం అభివృద్ధి కళ్లతో. రేపు మనం చూడబోయేది పతనమైన అనుభవంతో. కాబట్టి రెండింటి మధ్య వ్యత్యాసం, వ్యవధి ఉంటుంది. దానికి ప్రారంభ ప్రమాద ఘంటికలు 2035లో మోగబోతున్నాయి. ఇదే నిజం. రెండు 2035లో బయోటెక్ మనిషి ఆరోగ్య రూపంలో విప్లవం సృష్టిస్తుంది. మానవ శరీరంలో జన్యు సవరణ ద్వారా అనారోగ్యానికి కారణమయ్యే లోపాలను సరిచేస్తే చాలు, వ్యాధి తగ్గటం సాధ్యమవుతుంది. కొత్త వ్యాక్సిన్లు కేవలం నెలల్లో తయారవుతాయి. ప్రెసిషన్ మెడిసిన్ వల్ల ప్రతి రోగికి అతనికే సరిపోయే ఔషధం ఇచ్చే విధానం సాధ్యమవుతుంది. వ్యవసాయ రంగంలో కూడా బయోటెక్ కొత్త పంటలను తీసుకొచ్చింది. తక్కువ నీటి వనరుతో వరి పండించే వ్యవసాయ విధానాలు వస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే గోధుమ సృష్టికి నాంది పలుకుతున్నాం. కీటక నిరోధకత కలిగిన పంటలు భారత రైతుకు 2035లో కొత్త ఆశలు పంచుతాయి. కానీ ప్రకృతి విపత్తులు రైతును, రైతు శ్రమను మింగేస్తాయి. రైతు బతుకును అతలాకుతలం చేస్తాయి. వచ్చే దశాబ్ద కాలంలో ఇండియా 2035లో అంతరిక్ష రంగంలో ప్రపంచ నాయకులలో ఒకటిగా నిలుస్తోంది. చంద్రయాన్, గగనయాన్ తర్వాత కొత్త మిషన్లు, శుక్రగ్రహ పరిశోధనలు, సౌరశక్తి సేకరణ మిషన్లు, అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు ఇవన్నీ భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా అమలు చేస్తారు. ఉపగ్రహ నెట్వర్క్ వల్ల ప్రతి గ్రామం హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానమైంది. అంతరిక్షం నుండి వచ్చే డేటా, వాతావరణ అంచనాలు, పంట దిగుబడులు, విపత్తుల హెచ్చరికలు ఇవన్నీ దేశాన్ని మరింత సిద్ధంగా ఉంచబోతున్నాయి. 2035లో ఇంధన రంగం కూడా రూపాంతరం చెందుతుంది. సౌర, వాయుశక్తి ప్రధాన వనరులుగా మారాయి. బ్యాటరీలు చౌకవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణమవుతాయి. గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ దేశానికి కొత్త ఆర్థిక శక్తిగా నిలుస్తోంది. కానీ ఇక్కడ కూడా ఒక విరుద్ధత ఉంది. ప్రకృతి విపత్తులు విద్యుత్ మౌలిక వసతులపై దెబ్బ కొడతాయి. సాంకేతికత మనకు పరిష్కారం ఇస్తూనే కొత్త సవాళ్లను కూడా తెచ్చిపెడుతుంది. అదేవిధంగా భారతదేశం 2035లో డిజిటల్ రంగంలో గర్వంగా నిలుస్తోంది. యూపీఐ ఆరంభమైన ఇండియా స్టాక్ ఇప్పుడు మరింత విస్తరించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారింది. ప్రతి పౌరుడికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, హెల్త్ రికార్డులు, విద్యా సర్టిఫికెట్లు, సింగిల్ విండో విధానం వస్తుంది. కానీ ఇదే సమయంలో సైబర్ సెక్యూరిటీ పెద్ద సమస్యగా మారుతుంది. సాంకేతిక విప్లవం మానవ జాతికి అద్భుత శక్తి ఇస్తోంది. కానీ ఈ శక్తి ఉన్న చోట బాధ్యత కూడా ఉంటుంది. ప్రకృతిని కాపాడే టెక్నాలజీ మన చేతిలో ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అవకాశాలు మన ముందున్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగిస్తామనేది మన నిర్ణయం. 2035లో సాంకేతికత మనకు ఆయుధం, అలాగే ఆశీర్వాదం కూడా, అలాగే పెను ప్రమాదం కూడా. మనం 100 ఏళ్ల క్రితం పారిశ్రామిక విప్లవం చూసాం. యంత్రాలొచ్చాయి. ప్రజాజీవనంలో చాలా పనులు సులభమయ్యాయి. ఇప్పుడు 2035లో ఏఐ విప్లవం అదే విధమైన మార్పును మరోసారి తెస్తోంది.
ఏఐ వలన ఏ రంగాలు ప్రభావితమవుతున్నాయి? ఏఐ ఆటోమేషన్ వల్ల అత్యధిక ప్రభావం పడే రంగాలు గమనిస్తే బ్యాంకింగ్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లు, రిస్క్ మానిటరింగ్, ఇన్వెస్ట్మెంట్ సలహాలు అన్నీ ఏఐ ఆధారంగా జరుగుతున్నాయి. మనిషి కంటే ఏఐ చాట్బాట్లు వేగంగా స్పందిస్తున్నాయి. రోబోలు ఎక్కువగా పనులు చేపడుతున్నాయి. ఆటోమేటెడ్ వాహనాలు, డ్రోన్లు వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. ఏఐ ట్యూటర్లు పాఠాలు బోధిస్తున్నాయి. శారీరక అవసరాలకు సైతం రోబోట్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేస్తాయి. ఇలా ఒకటి కాదు, మార్స్ శరవేగం అంటే పోలిక సరిపోదేమో, కానీ శబ్దవేగంతో మారిపోతుంది. అందులో మనిషి ఇముడతాడా, ఈమడ్డా? మనిషి దారి ఎటు అనేది ఓ పెద్ద ప్రశ్నే. 2035లో విప్లవాత్మకమైన ఆటోమేషన్ ఏఐ విప్లవం వల్ల నిరుద్యోగం 12% నుంచి 18% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2020ల చివర్లో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఈ 2025లో ఐటీ సెక్టార్లో లక్షలాది ఉద్యోగాలను కోల్పోయారు. డేటా ఎంట్రీ, కాల్ సెంటర్ ఉద్యోగాలు, బేసిక్ అకౌంటింగ్, సింపుల్ మాన్యువల్ అసెంబ్లీ పనులు పోయాయి. కానీ ఇది ఒకవైపు నష్టమైతే మరోవైపు కొత్త అవకాశాలను కూడా తెస్తోంది. ఏఐతో పాటు కొత్త రంగాలు పెరుగుతాయి. ఏఐ ట్రైనింగ్ అండ్ మోడల్ సూపర్విజన్, ఏఐకి డేటా సెట్లు సిద్ధం చేయడం, మానవ పర్యవేక్షణ, సైబర్ సెక్యూరిటీ ద్వారా ఏఐని దుర్వినియోగం చేసేవారిని అడ్డుకోవడం, గ్రీన్ టెక్నాలజీలో భాగంగా పునరుత్పత్తి శక్తి, సస్టైనబుల్ వ్యవసాయం, హెల్త్ కేర్ టెక్కు సంబంధించి టెలిమెడిసిన్, ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, క్రియేటివ్ రంగాల్లో సరికొత్త విప్లవం వచ్చేస్తుంది. డిజిటల్ మీడియా, వర్చువల్ రియాలిటీ కంటెంట్, కొత్త వినోద పద్ధతులు తెరపైకొస్తాయి. ఇలా ప్రపంచం రూపురేఖలే మారిపోతాయి. అదే సమయంలో పేదవాళ్ల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. 2035లో స్కిల్ గ్యాప్ పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే 2035లో ప్రభుత్వాలు రీస్కిల్, అప్స్కిల్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ తప్పదని విద్యాసంస్థలు ఒకే మాట చెబుతున్నాయి. మనిషి చచ్చే వరకు నేర్చుకోవాల్సిందే. మనిషికి జీవితం అనేది సున్నా. అనుభవాలు ఉండవు, అనుభూతి ఉండదు. మానవ జీవితాన్ని టెక్నాలజీ పూర్తిగా ఆక్రమించేస్తోంది. ఉద్యోగి తన కెరియర్ అంతా ఒకే నైపుణ్యంతో ఉండలేడు. తన కెరియర్లో కనీసం 3-4 సార్లు స్కిల్ మార్పు అవసరం అవుతుంది. దీంతో వ్యక్తిగత జీవితం మరుగున పడుతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. కుటుంబ వ్యవస్థ నిదానంగా చాప కింద నీరులా ప్రమాదంలో పడుతుంది. ఒక కాల్ సెంటర్ ఉద్యోగి 2035లో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా మారొచ్చు. ఒక ఫ్యాక్టరీ వర్కర్ రోబోటిక్స్ మెయింటెనెన్స్ టెక్నీషియన్గా మారొచ్చు. ఏఐ వల్ల వచ్చిన నిరుద్యోగం కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది సామాజిక సమస్య కూడా. గ్రామీణ యువతకు కొత్త అవకాశాలు అందకపోతే నగరాలకు వలస పెరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలు ఉద్యోగ భయంతో జీవిస్తాయి. అసమానత పెరగడం వల్ల ధనిక పేద మధ్య గ్యాప్ మరింత పెరుగుతుంది. వీటిని ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయనేది కీలకంగా మారుతుంది. 2035లో అనేక దేశాలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వంటి పథకాలను అమలు చేయడం మొదలుపెట్టాయి. భారతదేశంలో కూడా ఈ అంశంపై చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రతిసారి టెక్నాలజీ కొత్త మార్పు తెచ్చినప్పుడు మానవుడు మొదట భయపడ్డాడు. కానీ చివరకు ఆ టెక్నాలజీని వశం చేసుకున్నాడు. ఏఐ కూడా అలాగే. ఇది కొందరి ఉద్యోగాలు తీసేస్తుంది, కానీ కొత్త తలుపులు కూడా తెరుస్తుంది. భారతదేశం 2035లో ఎదుర్కొనే నిజమైన సవాలు ఏఐని ఎవరు నియంత్రిస్తారు? ఏఐతో వచ్చిన అవకాశాలను ఎవరికి అందిస్తారు? మరి వెనకబడే వర్గాలను ఎలా ముందుకు తీసుకొస్తారు? భవిష్యత్తు నిరుద్యోగం ఒక వాస్తవం, కానీ అదే భవిష్యత్తులో కొత్త ఉపాధికి విత్తనం కూడా దాగుంది. భవిష్యత్తులో టెక్నాలజీ ప్రయోజనాలు ప్రధానంగా ఉన్నత విద్యావంతులకు, ధనవంతులకే అందుతాయి. తక్కువ నైపుణ్యం ఉన్న వర్గాలు వెనకబడతాయి. ఒక ఐటీ ప్రొఫెషనల్ ఏఐ ఆధారంగా కొత్త స్టార్టప్ను ప్రారంభిస్తాడు. అదే సమయంలో గ్రామీణ కూలీ తన పని కోల్పోయి నగరంలో అర్బన్ పేదరికంలో చిక్కుకోవచ్చు. డిజిటల్ కనెక్టివిటీతో భారతీయ సంస్కృతి ఓవైపు ప్రపంచానికి దగ్గరగా పోతుంది. ప్రతి యువకుడు వర్చువల్ రియాలిటీ ద్వారా అంతర్జాతీయ ఫెస్టివల్స్లో పాల్గొంటాడు. హాలీవుడ్, కొరియన్, జాపనీస్ కల్చర్తో కలిసి భారతీయ సినిమాలు, సంగీతం, కళలు మరింత హైబ్రిడ్ అవుతాయి. అదే సమయంలో ఒక కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మన స్వదేశీ భాషలు, సంప్రదాయాలు, పండుగలు భవిష్యత్తులో నిలుస్తాయా లేదా గ్లోబల్ కల్చర్లో ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాయా? 2035లో 2 విభిన్న దృశ్యాలను చూపిస్తోంది. ఓవైపు హైటెక్ నగరాలు, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక శక్తి పెరుగుదల. మరోవైపు వాతావరణ సవాళ్లు, నిరుద్యోగ భయం, సామాజిక అసమానతలు. 2035లో భారత జనాభాలో 45-50% మంది నగరాల్లో నివసిస్తారు. గ్రామాల నుండి వలస మరింత పెరుగుతుంది. వాతావరణ మార్పులు రైతులను భూమి వదిలి పట్టణాలకు తీసుకెళ్తాయి. ఉద్యోగాల కోసం యువత నగరాల వైపు పరుగులు తీస్తుంది.
దీంతో ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మరింత రద్దీగా, మరింత ఒత్తిడిగా మారతాయి. మెట్రోపాలిటన్ నగరాలు మెగా సిటీస్ అవుతాయి. కానీ ఈ నగరాల పక్కన స్లమ్ ప్రాంతాలు కూడా విస్తరిస్తాయి. టెక్నాలజీ శిఖరాలు, పేదరికపు బీద బస్తీలు రెండూ పక్కపక్కనే ఉంటాయి. 2035లో రాజకీయాలు మరింత పర్యావరణ కేంద్రితంగా మారతాయి. ఎందుకంటే ప్రజలు ప్రత్యక్షంగా ప్రకృతి విపత్తుల దెబ్బను అనుభవిస్తారు. వర్షాలు తగ్గితే ఆహారం కరువవుతుంది, వరదలొస్తే జీవనోపాధి పోతుంది. అందుకే క్లైమేట్ పాలిటిక్స్ ప్రధాన అంశం అవుతుంది. ఇంకోవైపు డిజిటల్ పాలిటిక్స్ పెరుగుతుంది. ప్రతి పౌరుడికి ఏఐ ఆధారిత గవర్నెన్స్ సర్వీసులు లభిస్తాయి. ఎన్నికలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లపై జరగవచ్చు. కానీ డిజిటల్ మోసాలు, ఫేక్ న్యూస్, సైబర్ మ్యానిపులేషన్ పెద్ద ముప్పుగా ఉంటుంది. దీంతో రాజకీయ నమ్మకం సవాల్ ఎదుర్కొంటుంది. భాషలు, సంస్కృతులు అన్నీ సంకరమవుతాయి. భారత యువత 2035లో గ్లోబల్ సిటిజన్లు అవుతారు. అయితే ప్రైవసీ వర్సెస్ కమ్యూనిటీ మధ్య తలెత్తనున్న కొత్త ఉద్రిక్తత వస్తుంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రతి పౌరుడి సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కానీ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవాలనే చైతన్యం కూడా పెరుగుతుంది. 2035లో భారతదేశం ఒకవైపు భవిష్యత్తు నగరాలు, రోబోలు, అంతరిక్షం, మరోవైపు పల్లెల్లో నీటి కష్టాలు, నిరుద్యోగం, అసమానత, ఇన్ని విరుద్ధాలతో నిండిన సమాజం. కానీ అదే విరుద్ధత మనకు బలం కూడా. భిన్నత్వంలో ఏకత్వం అన్న విలువ 2035లో మరింత అవసరం అవుతుంది. అదే విలువ మనకు తుఫాన్లను, టెక్నాలజీ మార్పులను తట్టుకునే శక్తి ఇస్తుంది. జియోపాలిటిక్స్ అంతా గందరగోళంగా, రాజకీయ అస్థిరతలతో నిండిపోతుంది. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. చైనా, పాకిస్తాన్ దేశాల సరిహద్దులైన లడాఖ్, కాశ్మీర్ సమస్యలు 2035 నాటికి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మేధో ఉగ్రవాదం, సైబర్ టెర్రరిజం, స్మార్ట్ ఆయుధాలతో కొత్త రూపం దాలుస్తాయి. 2035 కల్లా భారతదేశం జనాభా 1.5 బిలియన్లు దాటిపోతుంది. దీనివల్ల వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రజల అవసరాలు తీరడం కష్టమవుతుంది. నేరస్తులు పెరుగుతారు. దేశంలో గన్ కల్చర్ వ్యాపిస్తుంది. ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. మధ్యతరగతి ప్రజలు మరింత పేదలు నిరుపేదలుగా మారతారు. బతుకుదెరువు కోసం భౌతికమైన పనులు దాటి యంత్రపరమైన పని నైపుణ్యాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి వస్తుంది. తరాల అంతరాల మధ్య తేడాలు నేర్చుకునే అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజల జీవనం కష్టమవుతుంది. ఇదిలా ఉంటే చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి భారతదేశం డిజిటల్ యుద్ధానికి గురయ్యే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు నీటి కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. నిజం చెప్పాలంటే 2035 మనకు ముందున్న దశకం ఒక సంక్రమణ బిందువు. ప్రకృతి, సాంకేతికత, సమాజం ఇవన్నీ కలిసి భారత భవిష్యత్తు చిత్రాన్ని గీస్తాయి. ఎల్నినో, లానినో ప్రభావాల వల్ల వాతావరణ అసమానత పెరుగుతుంది. కరువు, వరద, తుఫానులు, హీట్ వేవ్స్ ఇవి ప్రజల జీవనోపాధికి ముప్పు చేస్తాయి. హిమాలయ గ్లేసియర్లు కరుగుతాయి. తీర ప్రాంతాలు సముద్ర మట్టం పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటాయి. అదే సమయంలో సాంకేతికత వల్ల కూడా ముప్పు ఉంటుంది. మన దేశ జీడీపీ పెరిగి ప్రపంచ అగ్రదేశాల మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉండొచ్చు. పునరుత్పత్తి శక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలు దేశానికి ఆర్థిక బలమిస్తాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రతి పౌరుడికి సేవలు చేరుతాయి. విద్య, హెల్త్ కేర్ రంగాల్లో సాంకేతిక విప్లవం సామాజిక న్యాయం సాధించగలదు. దేశానికి అణుయుద్ధం కూడా ముప్పు పొంచుంది. అగ్రదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా సరిహద్దు వివాదాలు, నీటి వనరులు, ఇంధన వనరుల కోసం యుద్ధాలు రావచ్చు. అంతరిక్ష ప్రమాదాలు, గ్రహశకలాలు ఢీకొట్టే అవకాశాలున్నాయి. ఉపగ్రహాలు ఢీకొనడం వల్ల కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలకు నష్టం. జనాభా పెరుగుదలతో ఆహారం, నీటి కొరత, ఆర్థిక అసమానతలతో ధనిక, పేద అంతరాలు పెరగటం వలన తిరుగుబాట్లు, అశాంతి పెరుగుతుంది. మొత్తానికి వాతావరణ మార్పులు, కొత్త వ్యాధులు, కృత్రిమ మేధస్సు నియంత్రణ, అణు ప్రమాదాలు మానవాళికి 2035 వరకు ప్రధాన సవాళ్లుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనకు ఎదురైన ముప్పులను అవకాశాలుగా మార్చగలమా? ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణలో పెట్టుబడులు పెడతాయా? విద్యా వ్యవస్థ ప్రజలను కొత్త నైపుణ్యాలకు సిద్ధం చేస్తుందా? టెక్నాలజీ ప్రయోజనాలు ప్రతి వర్గానికి సమానంగా చేరతాయా అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం కష్టమవుతాయి. ఇది 2035 మానవ ప్రపంచానికి ఇచ్చే అనుభవాలు. దేశంలో వచ్చే అన్ని విప్లవాలు, అన్ని విపత్తులు చివరికి మనిషిని ఒకే ప్రశ్న అడుగుతాయి. 2035లో భారతదేశం ఎలా ఉంటుంది? నువ్వు మానవత్వాన్ని కాపాడుకుంటావా? ఏఐ ఎంత బలమైనదైనా అది మనకు విలువలు నేర్పుతుందా? వాతావరణం ఎంత మారిపోయినా మనం ఐక్యంగా నిలిస్తే దాన్ని ఎదుర్కోవచ్చా? సాంకేతికత ఎంత వేగంగా దూసుకెళ్లినా అది మనస్సులోని కరుణ, సమానత్వం లేకపోతే అసంపూర్ణమే కదా. అది భయంకరమైన పరీక్ష కూడా, అద్భుతమైన అవకాశం కూడా.
మనం ఎంచుకోవాల్సింది 2 మార్గాల్లో ఒకటి. భయం, అసమానత, నాశనం వైపు వెళ్లే మార్గమా, లేదా జ్ఞానం, న్యాయం, సహకారం వైపు వెళ్లే మార్గమా? ప్రకృతి మన శత్రువు కాదు, మన భాగస్వామి. సాంకేతికతకు మనం బానిసలం కాదు, సమాజం. మనం వేరువేరు కాదు, కలిసి నిర్మించేది. 2035లో మనం గెలిచేది టెక్నాలజీతో కాదు, మనస్సులోని మానవత్వంతో. భవిష్యత్ ఎప్పుడూ రాసిపెట్టుకుంది కాదు. భవిష్యత్తు మన నిర్ణయాలతోనే పుడుతుంది, అక్కడే అంతమవుతుంది, అక్కడే వికసిస్తుంది. వచ్చే వారం మరో అంశంతో మన మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.